ఇప్పుడు జ్వరంతో హాస్పిటల్కి వెళ్తే చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? సారు, కొద్దిగా జ్వరంగా ఉంది సారు. జ్వరంగా ఉందా? సరే, ఇది పెట్టుకోండి. ఓ, ఉంది కదయ్యా, ఒకటి దాకా ఉంది కదయ్యా. ఇంత జ్వరం వచ్చేదాకా ఇంటి దగ్గర ఏం చేస్తున్నావయ్యా? ఇంకొద్దిగా లేట్ అయితే ఎంత ప్రాబ్లం అయితే తెలుసా నీకు? అంత ప్రాబ్లం ఏదా సారు? సరే, అయిపోయింది కానీ కావాల్సిన మందుని రాస్తున్నా. వీటిని ఖచ్చితంగా 1 నెల రోజుల దాకా మింగాలి, లేకపోతే నువ్వు చాలా డేంజర్లో పడతావు. ఫస్ట్ జ్వరానికి దాదాపు 1 నెల రోజులకి 10 మాత్రలు దాకా రాస్తున్నా. జ్వరం మాత్రలు హై పవర్ మాత్రలు, ఈ పవర్ ఎక్కువ, జాగ్రత్తగా మింగాలి. ఈ పవర్ ఎక్కువ కాబట్టి జ్వరం మాత్రం మింగాలి. కొద్దిగా ఊళ్ళో నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, దగ్గు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో దానికి కూడా 2 మాత్రలు రాస్తున్నావు. అలా ఒకవేళ అనిపిస్తే మీకు ఖచ్చితంగా మీకు అవి కూడా హై పవర్ రాస్తున్నా. సో దగ్గుకి జలుబుకి రాస్తున్నా. ఈ దగ్గు జలుబుకి ఇంకా కానీ నీకు కొద్దిగా ఒళ్ళు కానీ అలర్జీ కానీ అనిపిస్తే, జిల్ల కానీ అనిపిస్తే, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి బాధలు మీకు అలా అనిపిస్తే అలా రసాయి కూడా మీకు వేసాడు. ఈ అలర్జీ మాత్రలు మింగితే పెదాలన్నీ ఇంటికి పోయినట్టు, కళ్ళన్నీ మాసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, కళ్ళు మంటలు పడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ కాబట్టి ఒక క్రీమ్ అనేది వస్తుంది, క్రీమ్ అనేది రాస్తే అది పెదాలకి అనేవి పూసుకునేట్లాగా. ఎప్పుడైతే ఆరిపోతుందో పెదాలు ఆరిపోతుందో అప్పుడు పూసుకో. అండ్ ఫైనల్గా ఈ పెదాలకి ఎప్పుడైతే నువ్వు క్రీమ్ అనేది పోస్తావో ఫేస్కి, అవి క్రీమ్లు అనేవి అందరికి పడవు. కొందరికి పడతాయి, కొందరికి పడవు. ఒకవేళ నీకు పడకపోయిందనుకో మొహం అంతా మొత్తం చర్మం అంతా పేలిపోయి ఉంటుంది, పేలిపోద్ది, అంతా లేసిపోద్ది. అప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు నీకు ఎప్పుడైతే అలా అనిపిస్తుందో వెంటనే ఆరోగ్యం మళ్ళీ నా దగ్గర రావాలి. మళ్ళీ నీకు అపాయింట్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తాను? కరెక్ట్గా ఈ రోజు నుంచి 10 రోజుల తర్వాత డేట్ కూడా రాస్తున్నా. ఆ రోజు కల్లా నాకు మళ్ళీ ఎటు వచ్చి ఉండాలి, లేకపోతే నువ్వు చాలా డేంజర్లో అయితే పడిపోతావు. అదొకటి ఇది ట్యాబ్లెట్లు వెళ్ళాటికి తీసుకో. ఓ అన్నో, ఈ మాత్రలు కొద్దిగా ఇయ్యన్నా. బిల్ ఎంత అయిందన్నా? 1500. ఓయమ్మా, ఈ హాస్పిటల్కి మనం జబ్బు తగ్గిపోవాలని వస్తామే కానీ కొత్త జబ్బులన్నీ వస్తున్నాయి. 1500 ఎందుకు జ్వరంకి వస్తే? నాకేం అర్థం కావట్లా.